హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే రాత్రి కాగానే పల్లవి తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అలా ఆలోచిస్తూ ఉదయం అవని అన్న మాటలే గుర్తు చేసుకుంటుంది. శ్రేయలో ఉన్న లక్షణాలు తనలో కనిపించడం లేదని అవని అనడం గుర్తు చేసుకొని లాభం లేదు, నేను ప్రెగ్నెంట్ కాదు అని ఆ అవనికి అనుమానం వచ్చినట్టుంది. ఇప్పుడు ఆ అవనికి వచ్చింది, తర్వాత ఇంట్లో అత్తయ్యకి అందరికీ వస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ప్రెగ్నెన్సీ రాకపోయినా వచ్చిందని అబద్ధం చెప్పినందుకు వీళ్ళంతా నన్ను చీప్గా చూస్తారు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. వీలైనంత తొందరగా ఈ ప్రెగ్నెన్సీ నాటకానికి తెరపడేలా చేయాలి. ఏం చేయాలి? ఏం చేసి కడుపు పోయిందని అందరినీ నమ్మించాలి అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే గదిలోకి కమల్ వస్తాడు. పల్లవి కోసం చాలా ఫ్రూట్స్ తీసుకొస్తాడు. పల్లవి, ఏం చేస్తున్నావు అని వినగానే, ఏం లేదు బావా, రెస్ట్ తీసుకుంటున్నాను అని అంటాడు. అప్పుడే కమల్, పల్లవి ఇదిగో ఈ ఫ్రూట్స్ తిను అని అంటూ ఉంటే, బావా వద్దు బావా, నాకేం తినాలనిపించడం లేదు అని అంటూ ఉంటే, అయ్యో పల్లవి అలా కాదు, నీకు ఇప్పుడు తినాలనిపించదు, కానీ ఎలాగైనా నువ్వు తింటూనే ఉండాలి. అది మన బిడ్డ ఆరోగ్యానికి చాలా మంచిది. డాక్టర్ గారు చెప్పారు, ఫ్రూట్స్ తింటే మనకు పుట్టబోయే బిడ్డ చాలా అందంగా బలంగా పుడతారని డాక్టర్ చెప్పారు. పల్లవి నువ్వేమనకు, నేను కట్ చేసి ఇస్తాను, నువ్వు తింటూ ఉండు అని కమల్ పల్లవికి ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉంటే పల్లవి తింటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే కమల్తో, బావా నువ్వు మన బిడ్డని ఎలా చూసుకోవాలనుకుంటున్నావు అని వినగానే, ఏంటి పల్లవి అవే మాటలు? మన బిడ్డని నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, మన బిడ్డకి ఎలాంటి కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని అంటూ ఉంటే, నాకు తెలుసు బావా, మన బిడ్డ మీద నీకు ఎంత ప్రేమ ఉందో అని. అంటే మన బిడ్డ జోలికి ఎవరొచ్చినా కూడా నువ్వు ఊరుకోవన్నమాట అని అంటూ ఉంటే, అస్సలు ఊరుకోను పల్లవి, మన బిడ్డకి ఎవరైనా అపకారం చేయాలని చూస్తే మాత్రం నేను వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఎదిరిస్తాను, వాళ్ళ అంతు చూస్తాను, మన బిడ్డని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. అంతేకాదు పల్లవి, నన్ను తండ్రిని చేసి నాకు బిడ్డనిస్తున్నందుకు నిన్ను కూడా అంతే ప్రేమగా చూసుకుంటాను అని కమల్ మాట్లాడుతూ ఉంటే, ఇక పల్లవి అయితే మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. ఎస్, నా కడుపు నాటకానికి తెర వేయడానికి నాకొక మంచి ప్లాన్ దొరికింది. ఇప్పుడు ఈ ప్లాన్తో అన్నదమ్ముల బంధాన్ని, తన వదిన్ని నెత్తినించుకుంటున్న నా మొగుడిని అందరినీ దెబ్బ కొట్టొచ్చు. ఈ దెబ్బతో ఆ అవనిని ఇంట్లో అందరి ముందు చీపుగా చేసి దాన్ని అసహించుకునేలా చేయాలి. అందరూ ఏ నోటితో అయితే అది దేవత అని పొగుడుతున్నారో అదొక రాక్షస్ అని అందరూ అసహించుకునేలా చేయాలి. ఎస్, అలా చేస్తే కానీ ఆ అవని మీద నాకు ప్రతీకారం చల్లరదు. లేకపోతే మా డాడ్ని బయటికి తీసుకొచ్చినట్టే తీసుకొచ్చి మళ్ళీ మా డాడ్ని జైలుకి పంపిస్తారా? నన్ను, మా డాడ్ని, మా మామ్ని ఏడ్పిస్తారా? మమ్మల్ని ఇంత బాధ పెట్టినందుకు ఆవని, అక్షయ్ కుళ్ళి ఏడ్చేలా చేయాలి. ఇంట్లో వాళ్ళనే మాటలకి ఆ అవని తలెత్తుకోలేక ఎందులోనైనా దూకి చావాలి. అలా చావాలి అంటే నా ప్లాన్ని నేను కరెక్ట్గా అమలు చేయాలి. ఎస్, రేపే నా ప్లాన్ని అమలు చేస్తాను. అవని వల్లే నా ప్రెగ్నెన్సీ పోయిందని అందరినీ నమ్మించి అవనిని చీకొట్టిస్తాను. తల్లి కొడుకుల్లా ఉంటున్న ఈ వదిన మర్దుల బంధాన్ని కూడా తెంచేస్తాను. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అని ఇక పల్లవి అయితే చాలా నీచంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే శ్రేయని శ్రీకర్ డాక్టర్ చెకప్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే శ్రీకర్ పార్వతితో, అమ్మ ఈరోజు శ్రేయకి చెకప్ ఉంది, నేను తన్ని తీసుకెళ్తాను అని అనగానే, అలాగే శ్రీకర్, జాగ్రత్త, డాక్టర్ని అన్నీ అడిగి తెలుసుకోండి అని పార్వతి అంటుంది. అలాగేనమ్మా అని శ్రీకర్ శ్రేయాని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడే ఇక పార్వతి పల్లవిని చూసి, అమ్మ పల్లవి, నువ్వు తల్లి కాబోతున్నావని తెలిసినప్పటి నుండి ఒక్కసారి కూడా డాక్టర్ చెకప్కి వెళ్ళలేదు కదా,
నువ్వు కమల్ కూడా ఒకసారి డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్ళకూడదు అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. అదేంటమ్మా డాక్టర్ దగ్గరికి వెళ్ళి రమ్మంటే అలా చూస్తున్నావేంటి అని పార్వతి అడుగుతూ ఉంటే, అబ్బే అదేం లేదత్తయ్య, ఖచ్చితంగా వెళ్తాం. ఈరోజు శ్రీకర్ బావ శ్రేయ వెళ్ళారు కదా, రేపు మేము వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం అత్తయ్య అని పల్లవి కవర్ చేస్తూ ఉంటుంది. ఇక పార్వతి కూడా సరేనమ్మా, రేపు మీరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి అని పార్వతి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పార్వతి మాటలు విని ఇక పల్లవి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. లేదు, నేను ఇలాగే ఈ ప్రెగ్నెన్సీ నాటకాన్ని కంటిన్యూ చేస్తే ఏదో ఒకరోజు నా గురించి బయటపడిపోతుంది. నా ప్లాన్ని అమలు చేసి నా ప్రెగ్నెన్సీ పోయిందని అందరినీ నమ్మించాలి, అది కూడా ఆ అవని వల్లనే అని అందరినీ నమ్మించాలి. అప్పుడే నా ఈ నాటకానికి ఎంతో కొంత ఫలితం ఉన్నట్లుంటుంది. అన్నట్టు ఈ అవని ఎక్కడికి వెళ్ళింది అని అవని కోసమే చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉంటే అవని పెరట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే పల్లవి అవని అక్క అని పిలవగానే ఇక అవని వస్తున్నాను పల్లవి అని పల్లవి దగ్గరికి వస్తుంది. ఏంటి పల్లవి, ఏం కావాలి అని అనగానే, అక్క నాకేం తినబుద్ధి అవ్వడం లేదు, ఏదైనా చేసి తీసుకురావా అని అంటూ ఉంటే ఇక అవని అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఏంటక్క నాకేమీ తినబుద్ధి కావట్లేదంటే అలా చూస్తున్నావేంటి అని అంటూ ఉంటే ఇక అవని సరే ఏం చేసి తీసుకురమ్మంటావు అని అడుగుతుంది. అప్పుడు ఇక పల్లవి నాకు పులిహోర తినాలనుందక్క, ఒక్కసారి పులిహోర చేసి తీసుకురావా అని చెప్పగానే సరే ఇప్పుడే చేసి తీసుకొస్తాను అని అవని కిచెన్లోకి వెళ్ళి పులిహోర చేసి తీసుకొస్తుంది. పల్లవి ఆ పులిహోర 2 స్పూన్లు తిని అక్క నాకు ఈ పులిహోర తినాలనిపించట్లేదు, ఇంకేమైనా చేసి తీసుకురా అని అంటుంది. ఇంకేం చేయమంటావు అని అడగగానే పల్లవి ఇంకో వేరే ఐటెం తీసుకురమ్మని చెప్తుంది. అలా అవనిని చాలా విసిగిస్తూ అది తీసుకురా ఇది తీసుకురా అని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పాపం అవని మాత్రం విసుగు చెందకుండా పల్లవి చెప్పినవన్నీ చేసి పెడుతూ ఉంటుంది. అలా చేసి ఇక అవని సరే పల్లవి నేను రెస్ట్ తీసుకుంటాను అని వెళ్తూ ఉంటే అయ్యో అక్క ఎక్కడికి అని అంటుంది. అదే పల్లవి, ఈరోజు ఉదయం నుండి విరామం లేకుండా పనులన్నీ చేసేసరికి బాగా అలసిపోయాను, అందుకే కాసేపు రెస్ట్ తీసుకుందామని వెళ్తున్నాను, తర్వాత నీ దగ్గరికి వస్తానులే అని అవని వెళ్తూ ఉంటే అక్క నాకు పాలు కావాలక్క, ఇప్పుడు ఎందుకో పాలు తాగాలనిపిస్తుంది అని అనగానే ఇక అవని అదేంటి పల్లవి, రోజు సాయంత్రం కదా పాలు తాగేది, ఈరోజు అప్పుడే తాగుతానంటావేంటి అని అడుగుతుంది. ఏమో నాకు తెలీదక్క, నాకు ఇప్పుడే వెంటనే పాలు కావాలి, నాకు తీసుకురా అక్క అని పల్లవి మారం చేస్తూ ఉంటుంది. అవని ఆలోచిస్తూ ఉంటే సర్లే అక్క నేనే పాలు కలుపుకుంటాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటుంది. అప్పుడు ఈ కవని వదిలే పల్లవి నీకెందుకు శ్రమ, పాలే కదా నేను కలిపి తీసుకొస్తానులే అని అవని కిచెన్లోకి వెళ్ళి పల్లవి కోసం పాలు కలుపుతూ ఉంటే పల్లవి మాత్రం కోపంగా అవని వైపే చూస్తూ ఉంటుంది. అవని పల్లవి కోసం పాలు కలిపి తీసుకొచ్చి పల్లవికి ఇస్తుంది. ఇదిగో పల్లవి నువ్వు అడిగిన పాలు అని చెప్పి పల్లవి చేతికిచ్చి ఇక అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పల్లవి బాగా ఆలోచించి తన ప్లాన్ని అమలు చేయాలని అనుకుంటుంది. ఆ పాలని మొత్తం తాగేస్తుంది. అలా తాగాక కాసేపటి తర్వాత కావాలనే కడుపులో నొప్పి రాకపోయినా కూడా కడుపులో నొప్పి అని ఇబ్బంది పడుతూ అరుస్తూ ఉంటుంది. అమ్మ నొప్పి, అత్తయ్య, అమ్మమ్మ అందరూ రండి, నాకు నొప్పిగా ఉంది అని గిలగిలా కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. పల్లవి మాటలు విని అందరూ చాలా కంగారుగా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. వాళ్ళక్కడికి వచ్చేసరికి పల్లవి కడుపు పట్టుకొని ఏడుస్తూ గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పార్వతి అమ్మ పల్లవి ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే తెలీదత్తయ్య, ఉన్నట్టుండి కడుపులో పేగులు మెలిపెట్టినట్టు నొప్పిగా ఉంది, భరించ
భరించలేకపోతున్నాను అత్తయ్య, నా వల్ల కావడం లేదు అని పల్లవి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అవని, అదేంటి ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా పల్లవి, ఇంతలోనే ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఏమో తెలీదు, పాలు తాగినప్పటి నుండి నా కడుపులో నొప్పి మొదలైంది అని పల్లవి నాటకం ఆడుతూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. పల్లవి అలా బాధపడుతూ ఉంటే అప్పుడే పార్వతి, అవని పల్లవిని హాస్పిటల్కి తీసుకెళ్దాం పద అని చెప్పగానే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. అమ్మో, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్కి నా కడుపులో బిడ్డ లేదని తెలుస్తుంది కదా, ఎలాగైనా డాక్టర్ని మేనేజ్ చేసి నాకు అబార్షన్ అయిందని వీళ్ళతో చెప్పేమని చెప్పాలి అని చెప్పి పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ కలిసి ఆటోలో పల్లవిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. పల్లవి మాత్రం అలాగే కడుపులో నొప్పి ఉందని ఏడుస్తూ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ పల్లవిని చూసి, ఏమైంది, ఎందుకు అమ్మాయి అంతలా ఏడుస్తుంది అని అడుగుతుంది. డాక్టర్, మా కోడలు ఇప్పుడు ప్రెగ్నెంట్ డాక్టర్, ఉన్నట్టుండి కడుపులో నొప్పి అని బాధపడి ఇలా గిలగిలా కొట్టుకుంటుంది, మీరే చూడండి డాక్టర్ అని చెప్పగానే ఇక డాక్టర్, సరే నేను చూసుకుంటాను, మీరు బయటికెళ్ళండి అని చెప్పగానే డాక్టర్ పల్లవిని బెడ్ పైన పడుకోబెట్టి చెకప్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కమల్ చాలా కంగారు పడుతూ వస్తాడు. అమ్మ, వదిన, ఏమైంది, పల్లవికి ఏమైంది, కడుపులో నొప్పి అని చెప్పారు అని అనగానే, అదే మాకు అర్థం కావట్లేదురా, అప్పటి వరకు బాగానే ఉంది, ఉన్నట్టుండి కడుపులో నొప్పి అని చాలా ఏడుస్తూ బాధపడింది, అందుకే తీసుకొచ్చాంరా అని అనగానే, ఇప్పుడు ఎలా ఉంది వదినా అని అడుగుతాడు. అప్పుడు అవని, ఏమో కన్నయ్య, డాక్టర్ పల్లవికి చెకప్ చేస్తున్నారు అని చెప్పగానే ఇక కమల్ అయితే ఐసీయూ డోర్లో నుండి డాక్టర్ పల్లవిని చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక డాక్టర్ పల్లవికి చెకప్ చేసి తన కడుపులో బిడ్డ లేదని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక పల్లవితో, ఏంటమ్మా మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అని అనగానే ఆ మాటలు విని కమల్ షాక్ అయిపోతాడు. పల్లవి కూడా, ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, నీ కడుపులో బిడ్డే లేదు, మరి మీ వాళ్ళేంటి నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు అని చెప్పగానే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. డాక్టర్ పల్లవితో ఆ మాటలు అనడం విని కమల్ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే పల్లవి వెంటనే లేచి నిల్చొని డాక్టర్ చేతులు పట్టుకొని, డాక్టర్ ప్లీజ్ డాక్టర్, ఎలాగైనా మీరే నన్ను కాపాడాలి అని అడుగుతుంది. ఇక డాక్టర్, ఏంటమ్మా ఏమైంది అని అనగానే, డాక్టర్ మీ ముగ్గురం కోడళ్ళం, మా పెద్ద తోటి కోడలు తనకు ఆల్రెడీ ఒక పాప ఉంది, నా తర్వాత తోటి కోడలు ఇప్పుడు ప్రెగ్నెన్సీ, నాకు ప్రెగ్నెన్సీ రాలేదని మా ఇంట్లో వాళ్ళంతా సూటిపోటి మాటలని నన్ను చీప్గా చూసేసి నన్ను ఎంతో బాధ పెట్టారు, అందుకే నేను కూడా ప్రెగ్నెంట్ అని వాళ్ళతో అబద్ధం చెప్పాను, వాళ్ళు అదే నిజం అనుకున్నారు, కానీ ఈ ప్రెగ్నెన్సీ నాటకాన్ని నేను ఎక్కువ రోజులు కొనసాగించలేకపోతున్నాను, అందుకే ఎలాగైనా ఈ ప్రెగ్నెన్సీ పోయిందని అందరినీ నమ్మించాలని ఈ ప్లాన్ చేశాను డాక్టర్, ప్లీజ్ మీరే నాకు హెల్ప్ చేయండి, మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, మీరు మాత్రం నాకు ప్రెగ్నెన్సీ పోయిందని చెప్పండి, అంతేకాకుండా దానికి కారణం నేను పాలు తాగడం వల్లే అని చెప్పండి ప్లీజ్ అని చెప్పగానే డాక్టర్ ఆలోచిస్తూ ఉంటుంది. పల్లవి డాక్టర్తో అలా మాట్లాడుతూ ఉండడం కమల్ విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పల్లవి ఇంత కుట్ర చేసిందా అని కమల్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే డాక్టర్ చూస్తూ ఉంటే ఇక పల్లవి, ప్లీజ్ డాక్టర్ మీకు దండం పెడతాను, నా కాపురాన్ని నా జీవితాన్ని నిలబెట్టండి, మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని పల్లవి చెప్పగానే ఇక డాక్టర్ డబ్బు ఆశకి, సరే మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి డాక్టర్ అంటుంది. డాక్టర్ కూడా పల్లవికి అమ్ముడుపోయినందుకు కమల్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. మరో పక్క అవని, పార్వతి అందరూ కూడా చాలా బాధగా నిల్చొని బాధపడుతూ ఉంటారు. కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వస్తుంది. డాక్టర్ బయటికి రాగానే అవని, పార్వతి అందరూ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా టెన్షన్ పడుతూ, డాక్టర్ ఇప్పుడు మా కోడలికి ఎలా ఉంది, తను బాగానే ఉంది కదా, నా కోడలు తన కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగానే ఉన్నారు కదా, చెప్పండి డాక్టర్ అని అంటూ ఉంటే డాక్టర్ చూస్తూ ఉంటుంది.
అప్పుడే అవని, చెప్పండి డాక్టర్, మా పల్లవికి తన కడుపులో ఉన్న బిడ్డకి ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అని అంటూ ఉంటే అప్పుడే డాక్టర్ సారీ అండి అని అంటారు. ఇక అది విని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి డాక్టర్, ఏమంటున్నారు మీరు అని అనగానే, మేము చాలా ప్రయత్నం చేశాం కానీ కడుపులో బిడ్డని బ్రతికించలేకపోయాం అని చెప్పగానే ఇక పార్వతి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పార్వతి, ఏంటి డాక్టర్, నా కోడలికి అబార్షన్ ఇవ్వడం ఏంటి అని అంటూ ఉంటే, తను పాలు తాగింది, పాలలో ఏదో పాయిజన్ కలిసింది, అందుకే తనకి అబార్షన్ అయ్యింది అంతే అని చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. అవని అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అదేంటి, పల్లవికి నేనే కదా పాలు కల్పించాను, మరి పాలల్లో పాయిజన్ కలవడం ఏంటి, అసలు ఇదంతా ఏంటి అవని అంటూ ఉంటే అప్పుడే పల్లవి బయటికి వస్తుంది. నువ్వే ఇదంతా చేశావు అని అంటుంది. పల్లవి మాటలు విని అందరూ షాక్ అయిపోతారు. ఇక అవని, పల్లవి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను నీ కడుపులో బిడ్డ పోవాలని పాయిజన్ ఇవ్వడం ఏంటి, నువ్వు నా చెల్లెలు లాంటి దానివి, అలాంటిది నేను నీ కడుపులో బిడ్డని ఎందుకు చంపాలనుకుంటాను అని అనగానే, ముమ్మాటికి నువ్వే నా కడుపులో బిడ్డ చనిపోవాలని ఇంత ప్లాన్ చేసి ఇన్ని కుట్రలు చేశావు. నేను బిడ్డని కనడం నీకు ఇష్టం లేదు, నువ్వే బిడ్డని కనాలి, నీ బిడ్డకే ఆస్తంతా దక్కాలని ఇదంతా కుట్ర చేశావు అని పల్లవి అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే బామ్మ కూడా, అవును, ముందు నుంచి నాకు అనుమానంగానే ఉంది, ఈ అవనికి పల్లవి తల్లి అవ్వడం అస్సలు ఇష్టం లేదు, అందుకే ఇలా కడుపులో బిడ్డని చంపేసింది, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని అంటూ ఉంటే అవని చాలా బాధపడుతుంది. అమ్మమ్మ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు, నేనేంటో తెలిసి కూడా ఎలా మాట్లాడుతున్నారు అని అనగానే అప్పుడే పార్వతి కూడా, కళ్ళ ఇప్పుడు కనిపిస్తూ ఉంటే ఇంకా నమ్మకుండా ఎలా ఉండమంటావని అని పార్వతి చెప్పగానే అవని షాక్ అయిపోతుంది. అత్తయ్య గారు అని అంటూ ఉంటే, అవునవని, పల్లవికి పాలిచ్చింది నువ్వే కదా, ఇంట్లో ఎవరం లేము, శ్రేయ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు, నేను అత్తయ్య గదిలో మాట్లాడుకుంటూ ఉన్నాం, నువ్వే కదా పల్లవికి పాలిచ్చింది, మరి డాక్టర్ చెప్పారు కదా పాలలోనే విషం కలిసిందని, దానివల్లే పల్లవి ప్రెగ్నెన్సీ పోయిందని, మరి నమ్మకుండా ఎలా ఉండమంటావు అని పార్వతి అంటూ ఉంటే అవని చాలా బాధపడుతూ ఉంటుంది. అత్తయ్య అని అంటూ ఉంటే అప్పుడే పల్లవి, ఇంకా ఎంతమందిని నమ్మించాలని చూస్తున్నావు అని అంటూ అక్కడే ఉన్న కమల్ దగ్గరికి చాలా బాధపడుతున్నట్లు వెళ్తుంది. బావా, చూడు బావా, నువ్వు దేవతని తల్లిలా అనుకున్నా మీ వదిన మనకి ఎంత ద్రోహం, ఎంత అన్యాయం చేసిందో, మన బిడ్డ మీద మనం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, కానీ అవని అక్క మాత్రం మన బిడ్డని చంపేసింది బావా, చంపేసింది, ఇప్పటికైనా మీ వదిన గురించి తెలుసుకో అని అంటూ ఉంటే కమల్కి పట్టరాని కోపం వస్తుంది. ఇక వెంటనే కోపంతో పల్లవి చెంప పగలగొడతాడు. అది చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే పార్వతి కూడా, రేయ్ ఏంట్రా, హెల్త్ బాగాలేని అమ్మాయిని అలా కొడతావేంటి అని అనగానే, అమ్మ నీకేం తెలీదమ్మా, పాపం వదిన్ని అందరూ ఎన్ని మాటలు అన్నారు, వదిన ఎలాంటిదో తెలిసి కూడా నువ్వు అదిగో ఆ ముసల్ది కూడా నానా మాటలు అన్నారు, మీరు వదిన్ని అన్ని మాటలు అంటుంటే నా రక్తం ఎంతలా మరిగిపోయిందో తెలుసా అని అంటూ ఉంటే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే పల్లవి, ఏంటి బావా, మన బిడ్డని చంపింది మీ వదిన అని తెలిసినా కూడా నువ్వు మీ వదిన్ని నెత్తిన పెట్టుకుంటున్నావేంటి అని అనగానే, నోర్మి, అసలు నీ కడుపులో బిడ్డ ఉంటేనే కదా మా వదిన చంపడానికి అని అంటాడు. అది విని పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పార్వతి, బామ్మ, అవని కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే పార్వతి, ఏంట్రా కమల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, పల్లవి కడుపులో బిడ్డ లేకపోవడం ఏంటి అని అనగానే, అవునమ్మా, ఇది మనందరినీ పిచ్చోలం చేసి మోసం చేసింది, తనకి ప్రెగ్నెన్సీ రాకపోయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి మనలందరినీ ఆడుకుంది అని అనగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. ఇక పల్లవి, బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే, నోరు ముయ్యవే, ఇందాక నువ్వు డాక్టర్తో మాట్లాడిన మాటలన్నీ నేను కిటికీలోంచి వినేశాను, డాక్టర్కి డబ్బిచ్చి కొనేశావు, పాపం వదిన నీకు సొంత చెల్లెల్లా సేవలు చేసింది, కాస్తైనా విశ్వాసం లేకుండా నీ ప్రెగ్నెన్సీ నాటకం ఆడిందే కాకుండా లేని ప్రెగ్నెన్సీని
పోయిందని, అది వదిన వల్లే పోయిందని అందరినీ నమ్మించాలని చూసావు. నీలాంటి నీచురాల్ని అని చెప్పి కమల్ కోపడుతూ ఉంటే పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.